అభిజిత్ దీప్కే ఈ పేరు అసలు ఇప్పటి వరకు నాకు తెలిసి ఎవరు వినుండరు. కానీ గత కొన్ని గంటలుగా దాదాపు ఒక 2 రోజులుగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. కారణం ఏంటి అంటే కాక్రోచ్ జనతా పార్టీ అనే ఒక పార్టీని స్థాపించాడు ఈ వ్యక్తి. దీనికి కారణం ఏంటి, దీని వెనక ఏంటి అనేది చాలామందికి తెలుసు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేసిన వ్యాఖ్యల్ని కొంతమంది వక్రీకరించారని, లేదు ఆయన కావాలనే నిరుద్యోగులు కాక్రోచుల్లా తయారయ్యారు సోమరపోతులు అని వాళ్ళని ఉద్దేశించి వ్యాఖ్యానించారని, అందుకని వీళ్ళ సత్తా ఏంటో చూపించాలి అనేది కాక్రోచ్ జనతా పార్టీగా వాళ్ళు ఏర్పాటు చేశారనేది. ఆయన పార్టీ పెట్టగానే 48 గంటల్లో దాదాపు 40,000 మంది అందులో జాయిన్ అయ్యారట. అంతేకాదు టీఎంసీ నుంచి లేదంటే కొంతమంది పార్టీలు అంటే భారతీయ జనతా పార్టీ వ్యతిరేకలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీంట్లో జాయిన్ అవ్వడానికి మొగ్గు చూపుతున్నారు. ఈ పార్టీకి సంబంధించి పార్టీని ఎలా నడపాలి ఏంటి విధానాలు వాళ్ళ సలహాలు కూడా వీళ్ళు స్వీకరిస్తున్నారట. అంటే ఒకటి జెన్జీ అనేది ఈ మధ్యన బాగా పాపులర్ అవుతుంది. అంటే యువత ఏదైనా అనుకుంటే మేము చేసి చూపించగలం, సాధించగలం, సాధించి తీరతాం అనడానికి ఇది ఒక నిదర్శనమా. అంతేకాదు వీళ్ళు ఒక మేనిఫెస్టోని కూడా రిలీజ్ చేశారు 5 అంశాలతో. ఓకే, వీళ్ళేదో అధికారంలోకి వచ్చేస్తారా ఏదో చేసేస్తారా ఇవన్నీ కాదు, అది పక్కన పెడితే అసలు ఇది ఒక ఉద్యమం లాగా, ఒక ఉద్యమ తరంగం లాగా ముందుకు వెళ్ళబోతుందా, యువతను ఆకర్షించబోతుందా, ఎందుకు ఇలాంటివి పుట్టుకొస్తాయి, ఈ అంశాల మీద అయితే ఖచ్చితంగా చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి ఓకే, ఇక్కడ చీఫ్ జస్టిస్ ఏమన్నారు, అవి వక్రీకరించారా, దానివల్ల ఇది పుట్టుకొచ్చిందా అనేది ఒకటి, లేదంటే యువతలో ఈ మధ్యన గతంతో పోలిస్తే ఇప్పుడు ఈ ట్రెండ్ అయితే ఒకటి కొనసాగుతుంది. జన్జీ మొన్న ఎలా అయితే ఒక పెద్ద ఉద్యమం వచ్చిందో దేశవ్యాప్తంగా కుదిపింది అనేది ఇప్పుడు ఏకంగా పార్టీయే పెట్టే పరిస్థితి వచ్చింది. ఎలా చూడాలి? రియాలిటీకి దూరంగా వెళ్ళి మాట్లాడుకునేటటువంటి వాళ్ళు చేసే ప్రచారం, అంతకుమించి ఏం లేదు. జన్జీ నిజంగా వీళ్ళ వెనకాల ఉన్నారా? జన్జీ మొన్న బెంగాల్లో బీజేపీని ఎందుకు గెలిపించారు? అస్సాంలో బీజేపీని ఎందుకు గెలిపించారు? తమిళనాడులో విజయ్ ఎందుకు గెలిపించారు? మరి వీళ్ళ వెనకాల ఉంటే కనుక కేరళలో కాంగ్రెస్ని ఎట్ట గెలిపించారు వీళ్ళ వెనకాల ఉంటే? బేసిక్గా రాజకీయంగానే నడుస్తుంది. మన దేశంలో జంజీ ఉద్యమాలు జరగవు. ఎందుకంటే శ్రీలంకలోనో బంగ్లాదేశ్లోనో పాకిస్తాన్లో జరిగే జంజీ ఉద్యమాలు వాడికి అక్కడ విద్యకు అవకాశాలు కరువు, ఉపాధి అవకాశాలు బరువు, ఉద్యోగ అవకాశాలు శూన్యం అక్కడ. కాబట్టి వాళ్ళు ఒక అసంతృప్తి నిరంతరం ఉంటుంది. పని పాట లేకుండా ఖాళీ కూర్చుంటే ఏమవుతుంది? రోజు పిచ్చాపాటికి మాట్లాడుకున్నప్పుడు గొడవలు ఉంటుంది. వాళ్ళకి అక్కడ ఉపాధి అవకాశాలు లేవు. కాబట్టి అక్కడ జంజీ ఉద్యమాలు జరుగుతాయి. మన దేశంలో ఉపాధి అవకాశాలు బరువు, ఇస్తామంటే వచ్చేవాడు లేడు. మీరు చూడండి, ఇదివరకు మా చిన్నప్పుడు పెట్రోల్ బంకులో ఉద్యోగం ఇస్తానంటే అడిగేవాడిని వెళ్ళి పెట్రోల్ బంకుల దగ్గర, కుదరదా బాయ్ అనేవాడు. ఇప్పుడు అక్కడ బోర్డులు పెడుతున్నారు పెట్రోల్ బంకుల దగ్గర. ఏ బంకు దగ్గర బోర్డు లేని బంకే లేదు. చివరికి ఆ గాలి కొట్టే వాళ్ళకి కూడా 10,000 ఇస్తారట, వీళ్ళకి 15-20,000 ఇస్తారట. అసలు ఇలాంటి అవకాశాలు మనం చదువుకునేటప్పుడు ఉంటే నేను పీజీలు ఏంటి పిహెచ్డీలు కూడా చేసేవాడిని చక్కగా. కానీ అన్న అవకాశాలు ఉన్నా వెళ్ళట్లేదు సార్ ఇప్పుడు చాలా మంది. అక్కడ తేడా కనబడుతుంది. ఆ రోజున మనం కష్టపడి ఎదుగుదాం. ఇప్పుడు అమ్మ నాన్నలు ఏం చెప్పేవాళ్ళు ఆ రోజున? నేను 10th క్లాసు అప్పటి నుంచి ఓ పక్కన ట్యూషన్స్ చెప్తుండేవాడిని చిన్నపిల్లలకి, రెండో పక్కన కొబ్బరికాయలు బోండాలు కొట్టా, సైకిల్ షాపుల దగ్గర పనిచేసాను, బైండింగ్ షాపుల దగ్గర పనిచేశాను నేను, మందుల కొట్లో పనిచేశాను నేను, ఏ దీపావళి బంధు సామాన్లు పెట్టి అమ్మేవాడిని, అదేది చిన్న సైజు పింగాణి బొమ్మలు పెట్టి అమ్మేవాడిని. నా 10th క్లాస్ అప్పటి నుంచి ఏదో ఒక పని చేస్తూనే ఉన్నా నేను. ఏ సెలవులకి ఖాళీ లేను, ఇన్నేళ్ళు పని చేస్తూనే ఉన్నా. ఎప్పటికీ పొద్దున్నే 4ంటికి లేస్తే రాత్రి 10ంటికి ఓడుకుంటా నేను. పని జనమే చూస్తున్నారు కదా, ఇందులో మనం చెప్పుకునేది కాదు కదా. వీడియోలు గ్యాప్ లేకుండా వెళ్తానే ఉన్నాయి కదా రాత్రి పగలు. అంటే ఎన్ని వాగుతున్నట్టు దగ్గర 1,81,000 వీడియోలు ఎవడో చేయలేదు ఎంతవరకు ఇండివిజువల్గా. మామూలుగా కంపెనీలుగా ఎక్కించడం వేరు, ఒక్కడమే వాగుతున్నాం. అంటే ఎంత రీసెర్చ్ చేసుకోవాలి, ఎన్ని చేసుకోవాలంటే ఇవాళ ఆ శ్రమ చేసే తత్వం లేదు. మన తల్లిదండ్రులు ఆ రోజున ప్రోత్సహించారు. నువ్వు ఎంతో కొంత 10 రూపాయలే రాని పని చేయి. ఇప్పుడు నాకు 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు మెడికల్ షాప్లో పనిచేస్తే, హోల్సేల్ మెడికల్ షాప్లో పనిచేస్తే. రోజు పొద్దున్నే 8ంటికల్లా వెళ్ళిపోవాలా, రాత్రికి వచ్చేవాళ్ళం. భోజనానికి వెళ్ళడం కూడా ఉండేది కాదు, క్యారేజ్ తీసుకుపోవడమే ఇంట్లో.
అలాంటి స్టేజీలో పొద్దున్నే క్యారేజీ కట్టిచ్చేసే వాళ్ళు ఇంట్లో వాళ్ళు 8 గంటలకు ఏం చేస్తే 8ంటికి పోయి అది ఎట్లాగా బై సైకిల్ వేసుకుని వెళ్ళటమా లేకపోతే నడుచుకుంటూ పోవడమా, ఎందుకంటే 60 వేసులు ఛార్జీ అక్కడ దాకా, ఎందుకంటే నడుచుకుంటూ పోవడం అట్లా పోవడం, ఎందుకంటే నీకు వచ్చే దాంట్లో మళ్ళీ ఎట్టగరా అనేటటువంటి పరిస్థితి. అందుకని నడుచుకుంటూ వెళ్ళి అప్పటికి సైకిల్ కూడా లేదు నాకు 10th క్లాస్ అప్పుడు. అంటే అలా వెళ్ళి గట్టి వెనక నుంచి మన బ్రాహ్మణ వీధి దాటిన తర్వాత సోమరంగం చౌక్ దాకా వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ పని చేసుకుని మళ్ళీ రాత్రి నడుచుకుంటూ పోవడమే, లేదా 40 పేసులు పెట్టుకుని దగ్గర దాచిపెట్టుకుంటే ఏమైనా చేయటం అంతే. ఎందుకు రాను పోను కలిపితే రూపాయి అంటే నెలకు వచ్చాడు 30 రూపాయలు పడుతుంది, అది ₹1.50 పడితే కనుక ఛార్జీలు. కాబట్టి అంత జాగ్రత్తగా లెక్కలేసేవాళ్ళు. ఏసి రూపాయిని జాగ్రత్త చేయడం అనేటటువంటిది ఉండేది. మనం బయట తినడం ఎప్పుడు ఉండేదండి అప్పుడు, హోటల్లో తినడం అనేది అసలు ఉండేదా మనకప్పుడు? షాప్ వాళ్ళు రోజుకి 2 సార్లు టీ ఇప్పిస్తారు. నాకు టీ వద్దని చెప్పి టీ వాడి దగ్గర సమోసా ఉంటుంది అనమాట, సమోసా తిందున్నాను. ఇట్లాగా లెక్కలు చూసుకున్న రోజులు మనకి. ఇవాళ చూస్తే అరే రిలయన్స్ ఓడి ముందున బోర్డు అట్టు ఉన్నదండి, పెద్ద బ్యానర్, మా దగ్గర పని చేయడానికి మనుషులు కావాలన్న. పొద్దు నుంచి రాత్రి దాకా షాపులు అట్ట నుంచునే వాళ్ళం. ఇవాళ కూర్చొని ఇవ్వకపోతే ఊరుకోరు అనమాట. మన దగ్గర ఉపాధి అవకాశాలు ఎక్కువ అయిపోయినాయి, బేసిక్ గా చేయడానికి మనుషులు దొరకట్లా. అక్కడ వాళ్ళకి లేకపోబట్టి జంజీ ఉద్యమాలు జరుగుతాయి. మనకి ఇక్కడ ఏంటంటే కడుపు నిండినోడి మంటలాగా కొన్ని గొడవలు. ఇప్పుడు వీళ్ళు చేసేదంతా కూడా సోషల్ మీడియా ఉద్యమాలు. ఈ సోషల్ మీడియా ఉద్యమంలో అకస్మాత్తుగా వచ్చేసారు ఈ కాక్రోచ్ గాళ్ళు, నిజమైన కాక్రోచ్ గాళ్ళే అవుతారు. విషయం ఏంటంటే ప్రతి తరంలో కూడా ఒక అడమెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి, కొన్ని అడమెంట్ గా బిహేవ్ చేస్తారు. అమ్మా నాన్న అంటే అమ్మా నాన్నని ఎందుకు అనాలి, వాళ్ళకి పుట్టినంత మాత్రం మనం వాళ్ళకి బాధ్యతగా ఉండాలనే వాళ్ళు లేడా ఈ దేశంలో? అమ్మల్ని చంపేవాళ్ళు, నాన్నలు చంపేవాళ్ళు, పిల్లల్ని చంపేవాళ్ళు లేరా ఈ దేశంలో? ఎందుకు నిన్న మొన్న కూడా తల్లిని చంపిన కొడుకులు అనేది ఈ మధ్య రోజుకు ఒక వార్త వస్తున్నాయి కదా. అంటే అర్థం ఏంటి ఇక్కడ బేసిక్ గా, మనం అంత ఇర్రెస్పాన్సిబుల్ బ్యాచ్ కూడా ఉంటారు మన మధ్యన, ఇర్రెస్పాన్సిబుల్ బ్యాచ్. ఈ ఇర్రెస్పాన్సిబుల్ ఇడియట్స్ క్రియేట్ చేసే ఉద్యమాలు. ఇదివరకు ఏంటంటే ప్రతి ఒక్కడు పుట్టినటువంటి సందర్భంలో 10 ఏళ్ల దాకా కూడా సనాతన ధర్మ బద్ధుడట. ఎందుకు? అప్పటిదాకా స్కూళ్ళకి తీసుకుని వెళ్తారు, గుడ్లకి తీసుకుని వెళ్తారు అమ్మా నాన్న. 10 దాటిన దగ్గర నుంచి కమ్యూనిస్ట్ అంట. ఎందుకు? అప్పటి నుంచి నిలదీయడం. ఏంటి అమ్మ నేను అడిగినంత పెట్టలేదు, లేకపోతే చెల్లికి ఎక్కువ పెట్టింది నాకు తక్కువ పెట్టింది, తమ్ముడికి ఎక్కువ పెట్టింది నాకు తక్కువ పెట్టింది, తమ్ముడికి అన్నయ్యకి అది కొని పెట్టడం ఏంటి, నాకు ఇది కొని పెట్టడం ఏంటి, ఇట్లాంటి మాటలు వస్తాయి. అది రెవల్యూషనరీ టైం. అది దాన్ని కమ్యూనిస్ట్ బ్యాచ్ అనమాట. మనం అప్పుడు 20 దాకా ఉంటుంది. 20 వచ్చిన తర్వాత మనందరం కూడా పెట్టుబడిదారి వ్యవస్థ వైపు, ఏంటి ఎక్కడ ఉద్యోగం దొరుకుతుంది, ఎక్కడ ఉపాధి దొరుకుతుంది అనేటటువంటి ఆ రోజు సంగతి చెప్తాను. 25 వచ్చేటప్పటికి సనాతన హిందుత్వ కుటుంబ వ్యక్తి అయిపోతాము. ఎందుకని? పెళ్ళయింది, పిల్లలు, ఎవరితో గొడవ పెట్టుకోవాలని, ఎందుకు వచ్చిన గొడవ, మన పిల్లల్ని చూడాలా, ఉద్యోగం పోతే ఏమవుతుందో, ఏదన్నా అయితే ఏమవుతుందో అని ఆలోచించే మనస్తత్వం మనకి. ఆ రోజున మనస్తత్వాలు అట్టున్నాయి. ఇవాళ రోజున పని చేయరా నాయన అంటే ఏం పోషించలేవా నువ్వు, ఎందుకు కన్నావు నువ్వు, ఎవడు కనమన్నాండి అని అడుగుతున్నావు. అదే అమ్మా నాన్నని పోషించమన్నారు అనుకోండి, ఎందుకు పోషించాలి అని అడుగుతున్నారు. అమ్మా నాన్నల్ని వృద్ధాశ్రమాల్లో కొన్ని రోజులు, ఆ రోజులు ఎప్పుడైనా ఉన్నాయా? లేవు. ఇవాళ రోజున అమ్మా నాన్నల్ని వృద్ధాశ్రమాలు బయట ఉంచుతున్న వాళ్ళు ఎంతమంది లెక్కలేసుకోవాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు పేరెంట్స్ కూడా ప్రిపేర్ అయిపోతున్నారులేండి. 60 తర్వాత మనం వృద్ధాశ్రమానికి వెళ్ళాలి. ఇంకో 10 ఏళ్ళు పోయాక ఏ వృద్ధాశ్రమం బెటర్ అని అంతే. ఇప్పుడు అంతే లేకపోతున్నాం, పిల్లలు చూడాలి చూస్తాం అనేది. అంటే సమాజంలో ఈ మార్పులు ఉన్నప్పుడు వీడు ఏ బాధ్యతను చూసి వీడు మాట్లాడతాడు ప్రాక్టికల్ గా. అంటే కాక్రోచ్ పెరిగిపోతున్నాయి నిజంగా. సీజే గారు అన్న పాయింట్ కూడా ఆయన దానికి వివరణ కూడా ఇచ్చారు దాని మీద. ఆయన అన్న పాయింట్ ఏంటంటే లాయర్లలో కొంతమంది ప్రాక్టీస్ లేని వాళ్ళు పిల్స్ వేసుకుని, ఆ పిల్లుకి అర్థం ఉండదు, పిల్లు ఏది పడితే అది, వీడికి ఏ ఫీలింగ్ వస్తే అది ప్రజా ప్రయోజనం, PIL
అంటే పబ్లిక్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. నిజంగా అవును. నీకు పిఐఎల్ వెయ్యాలంటే మనకి ఇవాళకి కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటర్కి వెళ్తాం మనం, ఏది షాపింగ్కి వెళ్తాం, షాపులలో షాపింగ్ మాల్లో అయితే బాత్రూమ్లు అవి ఉంటున్నాయి, గుడ్. అవును. రోడ్డు మీద మనం షాపింగ్ చేస్తుంటాం, గవక్కన లేడీస్ బాత్రూమ్కి వెళ్ళాలంటే ఎక్కడ ఉందండి? మగాళ్ళు అయితే జిప్పు అవును. తీసుకుని పక్కన ఎక్కడో చోట పూసుకుంటాం, వాళ్ళకి ఏంటి అవును. ఇబ్బంది? దానికోసం వాళ్ళు మంచినీళ్ళు తాగలేరు. ఈవెన్ అవును. జర్నీలు చేసేటప్పుడు కూడా హైవేల మీద అదే సమస్య. అవును, చాలా ఇబ్బంది. దీన్ని ఎవడన్నా ప్రజా ప్రయోజన వ్యాజ్యం చేస్తాడా? అక్కడ వెయ్యడు. లేదు, మనకి సంబంధించినటువంటి సెక్యూరిటీ పర్పస్ గురించినో సైబర్ క్రైమ్స్ లో విపరీతంగా దోపిడీ జరుగుతుంది, దానికి సంబంధించి ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయచ్చు కదా. అట్లాంటి ఎవడన్నా వేస్తున్నాడా? లేదు. అసలు ఇవన్నీ కాదండి, నిజంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఏమేయాలో తెలుసా? కోర్టులలో నా భాషలో వాదన ఎందుకు ఉండటానికి వీల్లేదు అని ప్రజా ప్రయోజన వ్యాజ్యం సవాల్ చేయాల్సిన వ్యాజ్యం. సుప్రీంకోర్టులో మనం చూస్తుంటే ఇంగ్లీష్తో పాటు హిందీలో కూడా మాట్లాడుతున్నారు జడ్జిలు. మరి మీరు దేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాష కాబట్టి మాట్లాడుతున్నాను, ఆ భాష ఎందుకు మాట్లాడకూడదు నేను? హైకోర్టు సుప్రీంకోర్టులో ఇంగ్లీష్లో వాదించు, ఓకే, గుడ్. కానీ ప్రాంతీయ కోర్టుల్లో, లోకల్ కోర్టులు, మ్యాజిస్ట్రేట్ కోర్టుల్లో తెలుగులో ఎందుకు వాదించకూడదు? పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదిస్తుంటాడు, డిఫెన్స్ లాయర్ వాదిస్తుంటాడు, ఇద్దరు ఇంగ్లీష్లో వాదిస్తుంటారు, వీడికేమో ఇంగ్లీష్ రాదు కచ్చిదారి. ఆ తీర్పు ఆయన ఇంగ్లీష్లో ఎత్తాడు, వీడికి తెలుగులో అర్థం కాదు, మళ్ళీ అది ట్రాన్స్లేషన్ చేసి చెప్పాలి. ఏం కర్మ ఇది? 77 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ఆ రాష్ట్ర భాషలోని వాదనలు వినాలి, జడ్జిమెంట్ ఇంగ్లీష్తో పాటు ఆ భాషలో కూడా ఇవ్వాలని నువ్వు తీర్పు అడుగు, నువ్వు పిల్లై. అలాంటిది ఎవడో వేసేవాళ్ళు. ఇక్కడ అలాంటి వాటికి అంటే బాధ్యతాయుత తత్వంతో సమాజంలోని ప్రజలకి పనికొచ్చేందుకు వేయాల్సినటువంటి వాటిని తీసుకొచ్చి రాజకీయ దురుద్దేశాలకి, తమ భావజాలాల వ్యాప్తికి వేస్తున్నారు ప్రజా ప్రయోజన వ్యాజ్యం. దాన్ని ఆయన తప్పుపట్టారు, ఆ ముక్క చెప్పారు. నేను అందరి యువతను అనలేదు, ఇట్లాగ మా జ్యుడిషియరీలో కొంతమంది లాయర్లు చేస్తున్నటువంటి తప్పుని నేను నిలదీశానని చెప్పాడు ఆయన. కానీ ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే, మనకి మోడీకి వ్యతిరేకంగా తీర్పిస్తే జడ్జి మంచోడు, హిందుత్వానికి వ్యతిరేకంగా తీర్పిస్తే జడ్జి మంచోడు. వీళ్ళిద్దరికీ వ్యతిరేకంగా అనుకూలంగా తీర్పు వచ్చిందా, ఆ జడ్జి గారు అమ్ముడుపోయినాడు. అలాగే ప్రకాష్ రాజ్ లాంటోడు ఏదైనా మాట్లాడతాడు, కానీ భావ ప్రకటన స్వాతంత్రం లేదంటాడు. ఏది పడితే అది వాగేవాడికి భావ ప్రకటన స్వాతంత్రం లేకపోవడం నాకు అర్థం కాల. ఏది పడితే అది వాగుతున్నాడు కదా, అతను ఏమైనా తీసుకెళ్లి జైల్లో పెట్టారా? లేదు కదా, నువ్వు వాగకూడదని. ఈ దేశంలో మోడీని తిట్టనోడు, మోడీని తిట్టకుండా పోస్టులు పెట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ భావజాలికులు. మరి వాళ్ళందరూ దర్జాగా తిరుగుతున్నారు కదా. మా దేశంలో ప్రజాస్వామ్యం లేకపోవడం ఏంటండి? అని ఎవడన్నా పొడి చంపేస్తున్నాడు ఏంటి? చైనాలో పెట్టమనండి ఇట్టాగా. వీళ్ళందరూ మళ్ళీ చైనా ప్రేమికులు, వీళ్ళందరూ రష్యా ప్రేమికులు. రష్యా చైనాల్లో లేని హక్కులు భారతదేశంలో ఉన్న హక్కులకి వ్యతిరేకంగా పోరాడతారు. అది భారతదేశంలో అనుభవిస్తున్నారు. విస్తృత స్వేచ్ఛ కాదు ఇక్కడ ఉంది, విచ్చలవిడి స్వేచ్ఛ, వికృత స్వేచ్ఛ. వీళ్ళ వికృత భావజాలాన్ని స్వేచ్ఛాయుతంగా సోషల్ మీడియా ప్లాట్ఫారాల్లో వాగేస్తుంటారు. వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, వాడు ఏమైనా మాట్లాడతాడు, జ్యుడిషియరీని కూడా అడ్డదిడ్డగా మాట్లాడతాడు. దాన్ని తప్పుబట్టి వస్తుంది ఇక్కడ. కానీ ఒకటిసారి నిజంగా ఈయన అన్నట్టు, అంటే ఈ నిరుద్యోగ యువత అంతరం అని కాదు, కొంతమంది ఈ న్యాయవాది వృత్తినో, లేదంటే జర్నలిస్ట్ గానో, లేదంటే సమాచార హక్కు కార్యకర్తలు గానో ఇలా మారిపోయి నిజంగా ఈ వ్యవస్థల మీద దాడి చేసే వాళ్ళు ఉంటారా? ఖచ్చితంగా. మీకు జర్నలిజంలో ఎంతమంది జాతీయ భావజాలం ఉన్న వాళ్ళు ఉన్నారు చెప్పండి? 70 నుంచి 80% మంది కమ్యూనిస్ట్ ఐడియాలజిస్టులు ఉంటారు. 70 నుంచి 80%. ఇదివరకు 100కి 100 వాళ్లే సిపిఐసి. ఎందుకంటే మనకి మిగతా సమాజంలో, హిందుత్వ సమాజంలో అప్పట్లో, ఇప్పుడంటే మనకి ఇన్ని ఉద్యోగాలు ఉన్నాయండి, అప్పుడు ఏమున్నాయండి? ఒకటి చదువు అయిపోయాక డిగ్రీలు అప్పుడే డిసైడ్ చేసుకునేది ఏంటంటే, ఒకటి కొట్లలో గుమస్తాలుగా చేయాలా, లేదా ఆఫీసుల్లో గుమస్తాలుగా చేయాలా. ఇది ప్రైవేట్ ఆఫీసులు ఏముంటాయి అప్పుడు? ఈ చిన్న చితక వాటి అంతే.
వ్యవసాయం ఒకటి నెంబర్ 1, లేదా వ్యాపారం, నాణాల వ్యాపారం చేస్తే దాంట్లో వారసత్వం, షాపులో వెళ్ళి కూర్చోవడం, లేదా పరిశ్రమలు మన నాన్నకుంటే మనం ఫాలో అప్ చేసుకో, లేదా వ్యవసాయం. ఇది తప్పించే ఉంది ఆ రోజుల్లో మనకి. ఇవాళ రోజున ఇన్ని రకాల ఛాన్సెస్ వచ్చినాయి. ఇప్పుడు ఇవాళ ఖాళీ వాడు రండిరా బాబు అని అడుగుతున్నాడు. రైతుకి పని చేసి పెట్టడానికి మనిషి లేడు, షాపుల్లో పని చేయడానికి మనుషులు దొరకట్లా. ఇలాంటి స్టేజీ వచ్చినప్పుడు ఇది ఎందుకు చెబుతున్నా అంటే, మనకి గతంలో ఉన్నటువంటిది హిందుత్వ ఐడియాలజికల్ సొసైటీ నడిచింది. ఆ సొసైటీ నడిచినప్పుడు వ్యాపారస్తుడు కొడుకు వ్యాపారము ఈ పనులే చేసుకున్నారు తప్పించి ఏ పని చేయకుండా ప్రజల కోసం ఉద్యమాల పేరుతో నడిచేది కమ్యూనిస్టులకు. పేపర్లలో ఉండేటటువంటి బాసులు అందరూ వాళ్ళే ఉండేవాళ్ళు, వామపక్ష బాధ తీసుకునేటప్పుడు కూడా సిపిఎం కార్యకర్త, సిపిఐ కార్యకర్త వాళ్ళే వచ్చేవారు. అంటే ఆ భావజాలం కాలేజీల్లో, ఎస్ఎఫ్ఐలో, ఏఎస్ఎఫ్లో, పీడిఎస్లో ఇట్లాంటి వాళ్ళే జర్నలిస్టులుగా ఉన్నారు, సబ్ ఎడిటర్లుగా, రిపోర్టర్లుగా, డెస్క్ ఇన్ఛార్జీలుగా. వీళ్ళు చేర్చుకునేటప్పుడు కూడా ఆ భావజాలికలు చేర్చుకునేవారు. అప్పుడు ఇప్పటికీ ఈ మధ్య కాలంలో మేబీ ఈ 15-20 ఏళ్లలో మిగతా కుటుంబాల వాళ్ళం కూడా వచ్చాం. నేను చేస్తున్నప్పుడు మా ఆఫీస్ మొత్తం మీద ఆ కమ్యూనిస్ట్ కుటుంబాలు కాకుండా ఉన్నాను నేను ఒక్కడే. నేను చూసిన మిగతా రిపోర్టర్లో చూస్తే ఏదో ఒక బీరకాయ పీచ్ సంబంధం ఉండేది మిగతా స్టాఫ్ అందరికి, స్టెంగర్ల దగ్గర నుంచి అందరికీ కూడా. అంటే ఆ కమ్యూనిస్ట్ కుటుంబంతో పరిచయము, కమ్యూనిస్టులతో ఈ ఉద్యమాల్లో తిరిగిన వాళ్ళు, కమ్యూనిస్ట్ భావజాలం అదే ప్రాథమిక హక్కు. అక్కడ ఉద్యోగంలో ప్రమోషన్స్ కావాలన్నా అదే క్వాలిఫికేషన్. అలా ఆ భావజాలంతో సంబంధం లేకుండా వచ్చిన వాళ్ళని ఇప్పటికి కూడా తొక్కేస్తున్నారు. ఇప్పటికి కూడా మనందరికీ అదే సమస్య. ఇప్పటికి కూడా ఈవెన్ మీకు ప్రెస్ అకాడమీలు, వీటన్నిట్లు యూనియన్లు ఎవరు నడిపేది? కమ్యూనిస్టులు కాకుండా అసలు వేరే వాళ్ళని నడవనిస్తారా? కాబట్టి వీళ్ళ ఐడియాలజీ అట్లాంటి దాంతో ఉండటం వల్ల అది జర్నలిస్ట్ లో క్లియర్ ఓపెన్ పిక్చర్. అది నెంబర్ 2 ఏముంది లాయర్ల దాంట్లో యూనియన్ ఎవరిని అడుగుతామండి బేసిక్ గా. వ్యాపారస్తులు యూనియన్లు ఒద్దికగా ఉంటాయి, బతిల్లాడుకునే దూరంలో ఉంటాయి. అదే కార్మిక యూనియన్లు బెదిరించేలాగా ఉంటాయి, అదలాయించేలాగా ఉంటాయి. అంటేనే అక్కడ అర్థమైపోతుంది కదా ఇక్కడ కమ్యూనిస్ట్ ఎవరు, నాన్ కమ్యూనిస్ట్ ఎవరు అనేది. వాళ్ళు అక్కడ ప్రెస్, నువ్వు లాయర్గా వెళ్ళాక జడ్జి గారిని దబాయిస్తున్నాడు అక్కడ, అతను జడ్జి గారిని తిట్టేస్తున్నాడు అక్కడ, బెదిరిస్తున్నారు, బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఇప్పుడు జడ్జిని నువ్వు ఇట్టా తీర్పు ఇవ్వకపోతే నువ్వు సొసైటీలో చెడగొడతావని. వాళ్ళు ఇదివరకు జ్యుడిషియరీలో కూడా వాళ్ళే ఎక్కువ ఉంది, 70-80% వాళ్ళే ఉండేవారు. ఇప్పుడు ఎందుకు మారినాయి జడ్జిమెంట్లు? ఇది నచ్చట్లా వీళ్ళకి. ఇదివరకు అయోధ్య రామ మందిరం ఎన్ని సంవత్సరాలండి? 130 సంవత్సరాల పాటు పడింది తీర్పు ఇవ్వడానికి. ఎందుకు? ఏముందని అక్కడ? ఇదే జడ్జి, ఇదే కాగితాలే కదా లెక్క. ఏమన్నా 130 ఏళ్ళ కొత్తగా పుట్టేంది కాగితాలు. 130 ఏళ్ళ నుండి వామపక్ష భావజాలకి న్యాయమూర్తులు ఉన్నారు కాబట్టి దాన్ని చూడటానికి ఒప్పుకోలా. సీన్ మారింది కాబట్టి వచ్చింది. ఇప్పుడు హిందుత్వ భావజాలం ఉన్నటువంటి జడ్జీలు కూడా వస్తున్నారు, అప్పుడు తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు ముస్లింలకు సంబంధించి అయితే బాబర్ కట్టాడు అంటున్నారు కదా, వాళ్ళు పూజ చేసుకునే వాళ్ళు ఇది చేసుకుంటున్నారు కాబట్టి నమాజ్ ఉండని అక్కడ. అదే కొండపైన దీపమైందయ్యా ఎందుకు పెట్టాలా, ఎవడు చెప్పాడు నీకు అని అడగాలి జడ్జి గారు, అప్పుడు ఇలా కరెక్ట్ జడ్జి. అలా కాకుండా అదేందయ్యా ఎప్పటి నుంచినో గుడి ఉంది అక్కడ, మధ్యలో దర్గా పెట్టారు నువ్వే చెప్తుంటుంది రీసెంట్ గా, నీ దర్గా కోసం వాడి దీపం పెట్టడానికి ఎట్లాగా అని చెప్పి తమిళనాడులో అడిగినట్టు అడిగారు అనుకోండి జడ్జి గారు, మతోన్మాది. మనకి చైనాలో ఏ జర్నలిస్ట్కి హక్కు లేదు అక్కడ. అసలు అక్కడ సంఘాలు ఉంటాయా జర్నలిస్ట్ సంఘాలు? రష్యాలో ఉంటాయా జర్నలిస్ట్ సంఘాలు? లేదా అసలు ఏ కార్మిక సంఘాలు ఉన్నాయా చైనాలో, రష్యాలో? లేవు కదా. మరి ఆ దేశాల భావజాలం కలిగిన ఇక్కడికి వచ్చి యూనియన్ పెట్టుకుని డబ్బులు నక్కలు తిడుతుంటారు. దేశానికి ఇప్పుడు యాంటీ నేషనల్ భావజాలం ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఈ కాక్రోచ్ లాంటి వైపుకి ఆకర్షితులు అవుతారు ఖచ్చితంగా. అంటే ఏం లేదు, ఇదివరకు ఏంటంటే
ఈ యాంటీ నేషనల్స్ కాంగ్రెస్లోనూ ఉండేవాళ్ళు, కమ్యూనిస్టుల్లోనూ ఉండేవాళ్ళు, అవును. ప్రాంతీయ పార్టీల్లోనూ ఉండేవాళ్ళు, విప్లవ పార్టీల్లోనూ ఉండేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళంతా గ్రూప్ అవుతున్నారు. అదే Because ఇప్పుడు of నిన్న ఆయన మోడీ. ఎవరో కాంగ్రెస్ ఎంపీ అంట మహువా మొయిత్రా, ఆయన తృణమూల్ కాంగ్రెస్ దీంట్లో జాయిన్ అవడానికి లేడీ, తృణమూల్ కాంగ్రెస్ లేడీ, ఎంపీ. సారీ లేడీ, తృణమూల్ కాంగ్రెస్, అవును. ఆమె అడిగిందంట ఏంటి ఏ అర్హతలు కావాలి ఏంటి అనేది. ఆ, ఆవిడ ఆమె కూడా పరమ ఇంట్రెస్ట్ చూపించారు. నీచురాలు. ఎట్లాంటిదంటే ఆ, తన విలాసాల కోసం, మేకప్ మెటీరియల్ కోసం పార్లమెంట్ సభ్యులు ప్రశ్నలు అడగడానికి ఒక పోర్టల్ ఉంటుంది, వాళ్ళకి ఒక లాగిన్ ఉంటుంది. ఐడిని అవును. దుబాయ్లో ఒకటికి అమ్మేసింది. వాడు ఏడాదికి 2 కోట్లు ఈ అమ్మాయికి బ్యూటీ పార్లర్ మెటీరియల్ పంపించేవాడు నెలకి. వాడు కార్పొరేట్ కంపెనీల రహస్యాలు తీసుకోవడానికి ఆ ప్రశ్నోత్తరాలు వాడేవాడు. అది నిరూపణ అయింది మహువా మైత్రి. ఓకే. అట్లాంటి మహానుభావురాలు. వీళ్ళందరూ ఏంటంటే ఎవరికి? భారత్ని క్రికెటర్. ద్వేషిస్తా, మోడీని ద్వేషిస్తా, హిందుత్వాన్ని ద్వేషిస్తా, జాతీయ భావజాలాన్ని, జాతీయవాదాన్ని ద్వేషిస్తా, వందే మాతరాన్ని ద్వేషిస్తా ఉండేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇదివరకు ప్రాంతీయ పార్టీలో ఉండేవాళ్ళు, కమ్యూనిస్ట్ పార్టీల్లో ఉండేవాళ్ళు, అదే సందర్భంలో ఈ విప్లవ పార్టీల్లో ఉండేవాళ్ళు, వీళ్ళందరూ ఇప్పుడు ఒకటవుతున్నారు. ఈ కాక్రోచ్లన్నీ ఒకటవుతాయి ఇప్పుడు. కానీ ఒకటి సార్, వీళ్ళ ఒక 5 అంశాలు వీళ్ళు ప్రస్తావించారు. అంటే అవి ఒక రకంగా ఆలోచింపజేసే దగ్గరగా ఉన్నవా? ఎందుకంటే పదవి విరమణ చేసిన చీఫ్ జస్టిస్లకో ఎందుకు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలి, మేమైతే అలా ఇవ్వం. ఎవరైనా ఓటు హక్కు కోల్పోతే దానికి ఆ ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే ఉంటారో వాళ్లే బాధ్యతలు, వాళ్ళని అరెస్ట్ చేసి లోపలేస్తాం. అంటే ఈ 5 ఉన్నాయి ఇలాంటివి. ఇవి ఒక రకంగా మన పార్టీలు కూడా, ఇప్పుడున్న అధికారుల పార్టీలు కూడా ఏమైనా ఆలోచించాల్సిన అంశాలు. అది నైతికతకు సంబంధించిన విషయం. జడ్జి గారు ఫీల్ అవ్వాలి. ఇప్పుడు జస్టిస్ సూర్యకాంత్ చెప్పాడు నేను తీసుకోనని పదవి, ఇంతకుముందు ఆయన తీసుకున్నాడు. రాజ్యాంగంలో రాయలేదు కదా. ఇప్పుడు ఆ లెక్కనైతే ఒక కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పనిచేసిన వాడిని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా పెట్టారు తెలుసా, వితౌట్ బిఎల్ క్వాలిఫికేషన్ నడిచినటువంటి సందర్భం. అంత దుర్మార్గం జరిగింది మన దేశంలో. ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడి కూతుర్ని సుప్రీంకోర్టు జడ్జిగా పెట్టి, హైకోర్టు జడ్జిగా పెట్టి అమిత్ షాని నగర రాష్ట్ర బహిష్కరణ చేయించారు. కాంగ్రెస్ నాయకురాలు కూతురు, నాయకుడు కూతురు, ఆమెకి డైరెక్ట్ గా ఇప్పుడు అసలు జుడిషియరీ కొలీజియం అసలు ఎక్కడ ఉంది? కొలీజియంలో ఏడం నైతికత అనేది? కొలీజియంలో సమస్య ఏంటంటే కొలీజియం కరెక్టే, కొలీజియంకి ఒక లెక్క లేదు. లాయర్నైనా తీసుకోవచ్చు, మ్యాజిస్ట్రేట్ అయినా తీసుకోవచ్చు, జడ్జినైనా తీసుకోవచ్చు. అది అప్పుడు కొలీజియం టైం కాదు, ఏది ఆయన జడ్జిని పెట్టాం తర్వాత వచ్చింది కొలీజియంస్. నేను చెప్తోంది అదే. కొలీజియంస్ లో మొదటంతా కమ్యూనిస్ట్ ఐడియాలజికల్ గా జరిగినాయి. ఇప్పుడు కాస్త మారుతోంది అక్కడ, అది తట్టుకోలేకపోతున్నారు. ఈ ఫిరాయింపుల మీద కూడా వీళ్ళు ఒకటి రాశారు లాస్ట్ లైన్, ఎంపీలు ఎమ్మెల్యేలకు 20 ఏళ్ల పాటు అనర్హత వేటు వేస్తాం వాళ్ళ మీద పోటీ చేయకుండా అని. మార్చుకోవచ్చు, చక్కగా చేయమని చెప్పండి. అట్లా అవసరమా రాజకీయాలు అలా చేయమనండి. ముందు అసలు అది చేసేటటువంటి వాడు అక్కడ పార్లమెంట్ లో ఉండాలి కదా. మనం గెలవనప్పుడు నేనైతే చెప్తాను, ఇప్పుడు నాకు భారతదేశంలో నన్ను ప్రధానమంత్రిని చేస్తే కనుక దేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా కంపల్సరీగా పనిచేయమంటాను. అంటే ప్రజలకి ఏదైతే అసంతృప్తి ఉన్నదో అసంతృప్తికి సంబంధించిన పాయింట్లు అని చెప్పి నేనే ప్రధానమంత్రి అయితే ఇవన్నీ పీకేస్తా అంటాను. నేను ఆడి చేసేది లేదు. ఇట్లాంటి కాకపోతే ఏంటంటే ఏది కొడుకుపోండి మాట్లాడుకుంటుంటారా, ఇవన్నీ వీళ్ళు పాయింట్ కింద పెట్టుకుంటుంటారు. అదే అంటారు కదా, ఎవరో ఒక ఆయన అన్నారు కదా, లేజీ ఫెలో వెరీ క్రేజీ ఫెలో అని. ఎక్కడో ఎందుకంటే ఎన్నికల సంఘం మనందరం చూసాం దొంగోట్లప్పుడు. మన మీడియా అంతా చేతిలో మైకులెట్టుకు తిరుగుతావు కదా బెంగాల్లో. ఎవరన్నా నా ఓటు వేయలేదు నన్ను అడిగిన మొగాడు ఎవడన్నా ఉన్నాడు అక్కడ? అసలు ఎంతకాలం అక్కడ వాళ్ళ ఓట్లు వేయనీయలేదు. బయట ఇంటికి తలుపులు వేసేసి వచ్చేవాళ్ళట, వీళ్ళే గుద్దుకునేవాళ్ళట. 2011 సంవత్సరంలో మమతా బెనర్జీ బీజేపీ గవర్నమెంట్లో మంత్రిగా ఉంది, కేంద్ర మంత్రిగా 2011లో. ఆ రోజున ఆవిడ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, ఎన్నికల సంఘంతో మాట్లాడి భారీ ఎత్తున భద్రత ఏర్పాట్లు చేయించుకుంది. 3 అంచెల భద్రత ఏర్పాటు చేయించుకుంది కేంద్ర బలాలతో. ఇది కాంగ్రెస్ మంత్రిగా ఉంది. చేయించుకుంటే అప్పుడు మొదటిసారి ముఖ్యమంత్రి అయింది ఆవిడ 2011లో. కేంద్ర మంత్రిగా ఉండి అక్కడ అప్పుడు కమ్యూనిస్టులను అడ్డుకుని ఆవిడ
ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది తృణమూల్ కాంగ్రెస్ తరఫున. ఉమ్, ఉమ్, మరి అదే మమతా బెనర్జీ ఇప్పుడు నిన్న వచ్చేటప్పటికి మళ్ళీ అలా కేంద్ర బలగాలను పెడితే ఓడిపోయింది. ఉమ్, మరి దీంట్లో ఆవిడ ఏ నీతి అయితే చెప్పిందో అదే దుర్మార్గురాలుగా మారింది 15 ఏళ్ల నుంచి. అవును. కాంగ్రెస్ వాళ్ళ ఉమ్, దుర్మార్గాలను ఎదిరించినటువంటి కమ్యూనిస్టులు తమ దుర్మార్గులు అయ్యారు. కమ్యూనిస్టు దుర్మార్గాన్ని ఎదిరించినటువంటి మమతా బెనర్జీని 11 కత్తిపోట్లు పొడిచారు ఆ రోజున కమ్యూనిస్టులు. ఉమ్, చచ్చిపోయింది అనుకుని అవును. వదిలేసిపోయారు. ఉమ్, అవును. అదే ఆవిడికి 2011లో కావడానికి కారణం ఉమ్, మినిస్టర్ అవును. అవ్వడానికి ఉమ్, కానీ తర్వాత అవ్వడానికి కానీ. మరి నువ్వు అప్పుడు ఎంత బాధ్యతగా ఉండాలి? నువ్వెంత అదే కదా. దుర్మార్గంగా ఉమ్, వ్యవహరిస్తావు అక్కడ? కాబట్టి అవును. పవర్లో లేనప్పుడు ఒక మాట, పవర్లో ఉన్నప్పుడు ఒక మాట. ఒకటి మాత్రం ఖాయం, మోడీ వ్యతిరేక శక్తులు ఇదివరకు విడివిడిగా ఉండేవారు, ఇప్పుడు యునైట్ అవుతున్నారు. అవును. అంతే తేడా, ఏకమవుతున్నారా? అంతే. కాకపోతే ఎంతవరకు జంజీ సపోర్ట్ ఇలాంటి జంజీ కాక్రోచ్ ఎవడు పార్టీలకి ఉంటది? పట్టించుకోవట్లేదండి. జంజీకి ముందు ఉద్యోగమా లేదు. ఉపాధి ఆ పనుల్లో ఉన్నారు. వాళ్ళ ఈ అంతేనా? దిక్కుమాలిన ట్రాప్ లో పడట్ల పాత రోజులు కాదు. అంటే ఒక వర్గం ఇందులో ఆ అన్నట్టు ఈ జంజీ వేరు. లేజీ. జంజీ అనేటటువంటిది ఇప్పుడున్నటువంటి 2020 తర్వాత పుట్టినటువంటి వాడు ఫ్యూచర్ గురించి చూసుకుంటున్నాడు. వీళ్ళ దిక్కుమాలిన అవును. నేరేషన్స్ పోవట్లాడు. అది అది రైట్ రైట్. చూద్దాం. మొత్తానికి సోషల్ మీడియా వేదికగా ఒక కాక్రోచ్ జనతా పార్టీ అయితే ఆవిర్భవించింది. ఎంతవరకు జంజీ సపోర్ట్ ఉంటుంది వీళ్ళకి అనేది భవిష్యత్తులో నెగ్గుకు రాగలరు. కొన్ని రాజకీయ పార్టీల నాయకులు అయితే మద్దతిస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు అనేది నిజంగా ఒక ఆ, ఆంధ్రప్రదేశ్ కాదు దేశవ్యాప్తంగా యాంటీ నేషనల్ భావజాలం ఉన్న వాళ్ళందరూ ఇటు వస్తున్నారు అనే ఒక వాదన కూడా ఉంది. ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు వీళ్ళు సక్సెస్ అవుతారు రేపొద్దున.